'భీమ' ఈ మూవీ టైటిల్ 'కోమా' అని పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే రాడ్, కంకర్ రాడ్ స్వామి. అదే కొట్టుడు, అదే కథ, అదే కథనం. అసలు గోపీచంద్ గారు ఈసారైనా తన స్థాయి ఫిలిమ్స్‌తో వస్తారు అనుకున్న ప్రతిసారి నిరాశ పరుస్తూనే ఉన్నారు. అయినా ఒక సినిమాలో ఒక మెసేజ్ ఉంటేనే కష్టం. అలాంటిది అలవోకగా అవినీతి మీద, హ్యూమన్ ట్రాఫిక్ మీద ఇంకా అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే అంతే సంగతులు. మూవీ స్టార్ట్స్ వెల్. హీరో ఎంట్రీ, ఆ వెంటనే ఫైటు. తర్వాత హీరోకి భజన. ఏంట్రా అనుకునే టయానికి హీరోయిన్ ఎంట్రీ. ఇంకా అక్కడ హీరోయిన్ తిప్పుడుకి హీరో తల అటు, ఇటు, అటు, ఇటు తిరుగుతూ మనకు తలనొప్పి ఖచ్చితంగా తెప్పిస్తుంది. కట్ చేస్తే హీరో సేవియర్ అయిపోతాడు. హీరోకి డబుల్ యాక్షన్ అంటాడు, రామచంద్రాపురం అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏది పడితే అదంటాడు. రామచంద్ర మందు పడితే గాని ఈ మైకం నుంచి బయటికి రాలేమేమో అనిపిస్తుంది. మందంటే మీరనుకునే మందు కదండోయ్! మెంతో ప్లస్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్‌కొస్తే గోపీచంద్ ఓకే. ఓకే. నాజర్, వెన్నెల కిషోర్, హీరోయిన్స్ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్‌కి న్యాయం చేశారనే చెప్పాలి. అయినా గోపీచంద్ అన్న నా ప్రకారం ఆయన సపోర్టింగ్ రోల్స్ గాని, విలన్ రోల్స్ గాని బ్యాక్ టు ఫామ్‌లోకొస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ 'రవి బసురు' గారు అరుపులు, కేకలు చికాకు తెప్పించాయనుకోండి. అయినా ఆయన 'కేజీఎఫ్' ఫీవర్ నుంచి బయటికి రాకపోతే ఆయన వల్ల సినిమాలు ఖచ్చితంగా పోతాయి. డైరెక్టర్ 'హర్షకి' తెలుగు డెబ్యూటెడ్ మూవీ అయిన ఈ మూవీతో మంచి సక్సెస్ కొడతాడనుకుంటే ఆయన కథా కథనం 2004లో వచ్చినా కూడా ఈ మూవీ హిట్ అయ్యేది కాదు ఖచ్చితంగా. మై రివ్యూ 2 ఔట్ ఆఫ్ 5. మీరు గనుక ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching. Love you for watching. Bye.